రాహుల్, మరి ఈ మూవీ యొక్క ప్రొడ్యూసర్ నీలిమ గారు, మరి నీలిమ తిరుమల శెట్టి గారితో వర్క్ చేయడం అంటే ప్రొడక్షన్ ఎలా ఎలా ఉంది మీకు ఎక్స్పీరియన్స్? నీలిమ మేడం యాక్చువల్గా ఒకటి చెప్తాను, ఇలాంటి ఒక కాన్సెప్ట్స్ బేసిక్గా ఇలాంటి ఒక సోషల్ అవేర్నెస్ లైక్ ఐ మీన్ మోరల్ రెస్పాన్సిబిలిటీ దాని మీద డిజైన్ చేసిన కాన్సెప్ట్స్ని జనరల్గా ప్రొడ్యూసర్స్కి ఏంటంటే ఒక స్కేల్ ఉంటుంది. లైక్ ఐ మీన్ ఈ ఎలిమెంట్స్ ఉండాలి, ఈ క్యాల్కులేషన్స్ ఉంటాయండి, ఇలా ఉంటే ఇంత వర్కౌట్ అవుతుంది, ఒక చిన్న బిజినెస్ క్యాల్కులేషన్స్ కూడా ఉంటాయి. సో బట్ మేడం నేను ఫస్ట్ టైం చూసాను, లైక్ ఐ మీన్ ఆమె జస్ట్ థీమ్ విన్నారు, ఇమీడియట్గా డిసైడ్ అయిపోయారు. అంటే గట్స్ ఉండాలండి ఇలాంటి సినిమా తీయాలంటే బేసిక్గా, లైక్ తెగింపు ఉండాలి. దట్ బీయింగ్ ఒక మీన్ ఒక ఉమెన్ లేడీ ఉండి ప్రొడ్యూస్ చేయడం అన్నది మామూలు విషయం కాదు. మళ్ళీ అందరం కొత్త వాళ్ళం. ఏ ధైర్యంతో మరి మేడం అసలు అలాంటి డెసిషన్ తీసుకున్నారేమో కానీ నిజంగా. ప్లస్ మేమందరం కొత్త వాళ్ళు, మాకు లొకేషన్స్లో సెట్స్లో కూడా ఒక కొత్తగా ఆర్టిస్ట్ అసలు జనరల్గా ఒక చిన్నది ఉంటుంది, ఒక నర్వస్నెస్, ఒక చిన్న ఫియర్ ఉంటుంది. అసలు అది లేదండి లొకేషన్స్లో. అంటే ఒక లైక్ రిసీవింగ్ కూడా ఏంటంటే ఒక పెద్ద మంచి ఆర్టిస్ట్ వస్తున్నాము, లైక్ ఐ మీన్ ఒక హీరోయిన్ వస్తుంది, హీరో వస్తున్నాడు. సో దట్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశారు మాకు సెట్స్లో కూడా. కంఫర్టబుల్గా జరిగింది షూట్, అసలు అయిపోయిందన్న ఫీలింగ్ మాకు తప్పితే. లైక్ చాలా ఫాస్ట్గా జరిగింది. ప్రతి ఒక్క ఏంటి మీన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు. లైక్ రిసీవింగ్ చాలా బాగుంటుంది. ఇలాంటి ప్రాజెక్ట్స్ని ఎంకరేజ్ చేస్తే, అంటే కొత్త వాళ్ళతోటి కానీ ఇలాంటి కాన్సెప్ట్స్ ఎంకరేజ్ చేస్తే 100% ఏంటంటే మిగతా వాళ్ళకి అంటే సక్సెస్ అయితే మిగతా వాళ్ళకి కూడా ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. వేరే ప్రొడ్యూసర్స్ కూడా మళ్ళీ చాలామంది ఉంటారు, లైక్ ఐ మీన్ స్ట్రగుల్ అయ్యే వాళ్ళు కానీ, లైక్ కొత్తగా ట్రై చేయడానికి. సో వాళ్ళకి ఒక చిన్న ఎంకరేజ్మెంట్ దొరుకుతుందండి, చెయ్యొచ్చు మనం కూడా అని చెప్పినేసి. ఆ విషయంలో ఆమె ఒక డేరింగ్ స్టెప్ తీసుకొని చేయడం చాలా హ్యాపీ అండి. ఇట్స్ డెఫినెట్లీ గుడ్ సినిమాకి ఒక మీన్ స్టార్టింగ్ లాగా అలియాస్ జానకి సపోర్టింగ్ ప్రొడ్యూసర్ వస్తున్నాడు. దయాసర్ కూడా మాకు మేడంకి తన రిక్వైర్మెంట్స్ ఏం చెప్పినా కానీ కూడా సెకండ్ థాట్ ఉండేది కాదండి. ఇమ్మీడియట్గా అంటే అంత బిలీవ్ చేశారు మమ్మల్ని, ఆర్టిస్ట్గా మమ్మల్ని బిలీవ్ చేశారు, టెక్నీషియన్స్కి వాళ్ళని బిలీవ్ చేశారు. సో మేము కూడా ఆమె నమ్మకాన్ని మాకు అది భయం ఉండేది, ఎంతవరకు మేము జస్టిఫై చేయగలుగుతున్నాం అని చెప్పనేసి ఆ దీంతోనే వర్క్ చేసాం అందరం. అండ్ ఇవాళ అందుకే ప్రోడక్ట్ అంత బాగా వచ్చింది అని చెప్పంటే రీజన్ అదండి. బేసిక్గా ఆమె దగ్గర ఉన్న డెడికేషన్ కానీ కన్విక్షన్ కోసం అందరూ అలాగే వర్క్ చేశారు, జరిగింది. సో అనీషా, మరి ఈ మూవీలో మీకు ప్రతి మూవీకి ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ మూవీ షూటింగ్ ప్రతి ఒక్కరికి కొన్ని మెమరబుల్ మూమెంట్స్ ఆర్ ఇన్సిడెంట్స్ ఉంటాయి. సో వాట్స్ యువర్ ఫేవరెట్ ఆర్ మెమరబుల్ ఇన్సిడెంట్ వైల్ ద షూటింగ్? My memorable one will always be the first scene that I shot because that was the time when I went to sets with so many different things in my mind, and it's my introduction scene. And that was the only scene that I had no idea how will I perform, how is it going to go, but it was a simple scene but it came out so beautifully and everybody liked it. So that will always be my most memorable. So tell about the locations. Ee movie locations kuda chaala baagunnayani vinnam. We shot completely in Hyderabad. We shot in Ramoji Film City. We shot in Ramanaidu Studios, and then in the outskirts of Hyderabad also, like Kadal Prema is shot there in outskirts, and the rest in Hyderabad. అండ్ వెరీ రియలిస్టిక్ లొకేషన్స్ అండి. బియాండ్ స్క్రిప్ట్ అసలు వెళ్ళలేదు. స్క్రిప్ట్లో ఎంతవరకు మనకి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి దాంట్లోనే నేను షూట్ చేశాను. ఓకే, అండ్ సాంగ్స్ కూడా ఇక్కడే అన్ని ఇక్కడే హైదరాబాద్. సో మొత్తానికి తెలుగు వారి సినిమా మొత్తం పక్కా తెలుగు సినిమా చేశారు. వెరీ నైస్. మరి ఈ మూవీలో మీరందరూ కొత్త వాళ్ళైనా కూడా సీనియర్ యాక్టర్స్ నాగబాబు గారు అండ్ తనికెళ్ళ భరణి గారు, వాళ్ళతో మీరు యాక్ట్ చేశారు. మరి అంత సీనియర్ యాక్టర్స్ తో మీరు యాక్ట్ చేయడం మీకు ఎలా అనిపించింది? నాగబాబు గారు డెఫినెట్గా చాలా ప్లస్ అయ్యారండి మూవీకి. అంటే నాకు ఫాదర్ రోల్ చేశారు. బేసిక్ ఏంటంటే అది వర్కౌట్ అయింది కూడా ఆన్ స్క్రీన్లో. మా ఇద్దరు దగ్గర ఒకలాగే అది కూడా ఒక ఫాదర్ సన్ కింద బాగా వర్కౌట్ అయింది. అండ్ వన్ మోర్ థింగ్, ఆయనకి ఈ కథ మీద మంచి ఒపీనియన్ ఉందండి నాగబాబు గారికి. అంటే ఇప్పుడు ఆయనకు ముందు నుంచి తెలుసు దీని మీద, లైక్ నేను అప్డేట్ చేస్తుండేవాడిని దీని గురించి. ఆయన ఎప్పుడెప్పుడు అడిగేవాళ్ళు ఎప్పుడు షూట్ అని చెప్పనేసి. సో బాగా హెల్ప్ అయింది ఎక్స్పీరియన్స్. ప్లస్ ఫస్ట్ టైం నాకేంటంటే ఆల్రెడీ నేను ఇంట్లో కలుస్తూనే ఉంటాం కాబట్టి నాకు ఈజీగానే అనిపించింది నాగబాబు గారితో. అండ్ బాగా ఎంకరేజ్ చేసి కొంచెం చెప్తుండేవాళ్ళు. ప్లస్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆయనకున్న నాలెడ్జ్ కదా, లైక్ సో దాంట్లో కూడా కొన్ని పాయింట్స్ కొన్ని చిన్న టిప్స్ కానీ చెప్పడం, లొకేషన్లో బాడీ లాంగ్వేజ్ గురించి కానీ అన్నీ చాలా సజెస్టివ్గా చెప్పారండి జరిగిన వర్క్. అలాగే తనికెళ్ళ భరణి గారు, ఆయన అయితే అసలు కొత్త ఆర్టిస్ట్లో కనపడ్డారు నాకు. లొకేషన్ సెట్స్లో మన కాంబినేషన్ చేసేటప్పుడు అంటే కాంపిటీషన్ బాగా ఫీల్ అయ్యేవాళ్ళు ఆయన. అసలు పక్కకి వెళ్ళిపోయి పేపర్స్ పెట్టుకొని మళ్ళీ లేదు ఇంకోసారి చేస్తానని అంత బిజీ స్కెడ్యూల్స్లో కూడా ఆయన ప్యారల్గా 2-3 సినిమాలు చేస్తున్నారు. అప్పుడు
1 hour 2 hours అట్లా వచ్చి వెళ్తుండేవాళ్ళు అనమాట. సో అయినా కానీ కాంప్రమైజ్ అయ్యేవాళ్ళు కాదు, ఇంకోటి చేద్దాం, దయా ఇంకోసారి చేద్దాం. అది నాకు అదే అనిపించింది, ఎంత పెద్ద సీనియర్ ఆర్టిస్ట్ ఆయన, పెద్ద ఆయన లైక్ ఎన్ని మూవీస్ చేశారు, మరి స్టిల్ ఇవాళకి కూడా మరి వాళ్ళకి అంత అలాంటి పొజిషన్లో ఉన్నారంటే ఆ డెడికేషన్ డెఫినెట్గా. సో అది కూడా నాలెడ్జ్ అండి, మన ఎక్స్పీరియన్స్ అది. ఫ్యూచర్లో మేము ఎలా ఉండాలని చెప్పి బిహేవ్ చేయడానికి ఇట్స్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ తనిఖీల భరణి గారు అండ్ నాగబాబు గారు. వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్స్. లైక్ ఇద్దరికి ఫస్ట్ మూవీ కాబట్టి ఇది డెఫినెట్ గా సక్సెస్ అవుతుంది. డెఫినెట్ గా అందరికి మూవీ టీమ్ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ ఐ న్యూస్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ గౌతమ్, ఐ న్యూస్. సో వ్యూయర్స్ చూసారు కదా, అలియాస్ జానకి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మనం తెలుసుకున్నాం ఈ మూవీ గురించి. అండ్ రాహుల్ అండ్ అనీషా ఇద్దరు కొత్త హీరో అండ్ హీరోయిన్స్. సో వీళ్ళు కూడా మనతో చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. ఇది అలియాస్ జానకి టీమ్తో చిట్ చాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ ఐ న్యూస్.